హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ థర్డ్ యూనిట్లో ఉన్న ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఇది మనకి జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ వాళ్ళందరికీ ఉందండి. జేఎన్టీహెచ్ వాళ్ళైతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, జేఎన్టీయూకే వాళ్ళైతే డిఎంజిటి అని అంటారండి వీటిని. ఇదేంటి అని అంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ యూనిట్ 3లో ఇప్పటి వరకు నేను పోసెట్ అంటే ఏంటిది అండ్ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అనేది లాటిస్ ఎలా అవుతుంది హస్సే డయాగ్రామ్ యూస్ చేసి అని చెప్పాను. కానీ ఆపరేషన్ టేబుల్ యూస్ చేసి మనం హస్సే డయాగ్రామ్ మీన్స్ ఇచ్చినటువంటి సెట్ అనేది లాటిస్ ఫామ్ చేస్తుందా అని చెక్ చేయండి అని అడుగుతారు. ఒకవేళ మీకు హస్సే డయాగ్రామ్ నుంచి లాటిస్ ఫామ్ చేయడం తెలియకపోతే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. దీని ముందు సేమ్ ఇలాంటి ప్రాబ్లం వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలనేది చెప్పాను. ముందు వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. తర్వాత ఈ వీడియో చూడండి. బట్ వీడియోకి లైక్ కంపల్సరీ, ప్రతి ఒక్కరికి షేర్ కంపల్సరీ చేయండి. ఏమని ఇచ్చారు అంటే రైట్ ద ఆపరేషన్ టేబుల్ ఫర్ ద గివెన్ ఎల్ పై 1 2 అండ్ 1, 2 సెట్ ఇచ్చి అండర్ వాట్ ఈస్ ద రిలేషన్ అండర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్ ఇచ్చారు. ఇందాక మనకి అక్కడ సెట్ ఇచ్చినప్పుడు మనం జీసీడీ ఎల్సిఎం చేసాము. ఇక్కడ ఏం చేయాలి అంటే అండర్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఏ ఆర్ బి జాయిన్ టేబుల్, ఆర్ అంటే జాయిన్ రైట్. అక్కడ లీస్ట్ అప్పర్ బౌండ్ ఎలా రాస్తాము, లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ అంటే మీరు ఏ యూనియన్ బి చెయ్యండి. ఏ అండ్ బి అంటే మీ టేబుల్లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ వస్తుంది. లోవర్ బౌండ్ ఆఫ్ దీస్ 2 ఎలిమెంట్స్ అంటే మీరు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 ఎలిమెంట్స్ వేయండి, విల్ గెట్ ద వాల్యూ. ఓకే, అది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఎల్యుబి ఆఫ్ ఏబి అని అంటే ఏ యూనియన్ బి కదండి, అంటే పై పై యూనియన్ చేస్తే పైయే వస్తుంది. మరి పైకి 1కి యూనియన్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది, నాట్ ఎంటీ సెట్. మరి పై 2 దీనికి యూనియన్ చేస్తే యూ విల్ గెట్ 2 ఓన్లీ, అండ్ యూనియన్ ఆఫ్ దిస్ ఈజ్ 1, 2 డన్. మరి 1కి పైకి నేను యూనియన్ చేశాను అనుకోండి, దీస్ 2 ఎలిమెంట్స్ ఎల్యూబి అంటే యూనియన్ చేయాలి, యూనియన్ ఆఫ్ దోస్ 2 ఎలిమెంట్స్ 1. మరి 1 1 యూనియన్ ఎంత వస్తుంది, 1 1 2 యూనియన్ ఈస్ 1, 2 అండ్ 1, 1 2 అంటే యూనియన్ 1, 2. హియర్ 2 పై అంటే నాకు ఎంత వస్తుందండి, 2. 2 1కి యూనియన్ 1 2 వస్తుంది, 2 2కి యూనియన్ 2 వస్తుంది, అండ్ 2, 1 2 యూనియన్ 1 2 అండ్ 1 2కి పైకి యూనియన్ చేస్తే 1, 2 అండ్ 1 2 ఇది ఆల్ 1 2 వస్తుంది. ఓకే, యూనియన్లో 1 2 వస్తుంది, 1 2 1 2 డన్. నేను జాయిన్ టేబుల్లో యూనియన్ యూజ్ చేశాను. మరి మీ టేబుల్లో ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ ఆఫ్ దోస్ 2 ఎలిమెంట్స్ అంటే పై పై ఇంటర్సెక్షన్ పై. ఓకే, ఈ రెండిట్లో నాకు పై 1 ఇంటర్సెక్షన్ ఏమైనా ఉందా అండి, రెండిటికి కామన్ లేదు కాబట్టి పై. ఓకే, అండ్ నెక్స్ట్ పై 2 ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే చూడండి క్లియర్గా, ఇంటర్సెక్షన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఇంటర్సెక్షన్ చేస్తున్నాం మనం, కామన్ ఎలిమెంట్స్ అనేవి ఏవైతే వస్తాయి. ఇప్పుడు పై పై కామన్ అంటే పైయే ఉంది, పై 1 అంటే దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్ అంటే పై రాయండి, కామన్ ఎలిమెంట్ లేదు అంటే పై రాయండి, అలా కూడా నల్ సెట్. పై 2 ఇక్కడ కూడా కామన్ లేదు, పై 1 2 ఏది లేదు, మరి పై అని ఎందుకు రాశారంటే పై దట్ ఈస్ ద ఎంటీ సెట్. ఓకే, అండ్ 1 అండ్ పై అంటే కామన్ ఏం లేదు, ఉందా లేదు, మరి 1 1 ఇది ఏం లేకపోతే పై రాయండి. 1 1 ఇంటర్సెక్షన్ ఏముంది, 1 1 2 ఇంటర్సెక్షన్ ఉందా లేదు కాబట్టి పై రాయండి, అండ్ 1, 1 2 కామన్ ఏంటిది 1 వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్, పై 1 పై 1 2 దిస్ ఇస్ వాట్ పై 1 పై 1 డన్. నెక్స్ట్ వచ్చేసి 2 2కి పైకి కామన్ ఏమైనా ఉందా లేదు, పై. అండ్ నెక్స్ట్ 2 2 2 1 పై వస్తుంది, ఇది కరెక్టేనా, 1కి దిస్ పై 1 1 ఇంటర్సెక్షన్ అండ్ దిస్ ఇస్ పై అండ్ దిస్ ఇస్ 1. నెక్స్ట్ 2 2 అంటే 2 వస్తుంది కామన్గా, 2కి దీని ఇంటర్సెక్షన్ ఇక్కడ కూడా నాకు ఎంత వస్తుంది
2 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ 1 to పై అంటే నాకు పై వస్తుంది. అండ్ 1 to 1 అంటే 1 వస్తుంది. క్లియర్? ఓకే, 1 to 2 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1 to 1 to 1 to. ఇప్పుడు ఒక్కసారి చూడండి, రిజల్టింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ అనేవి సెట్లో అండ్ ఇచ్చినటువంటి ఎల్ ఈ సెట్లో ఉన్నటువంటి వాల్యూసే వచ్చినాయా లేదా చెక్ చేయండి 2 టేబుల్స్లో. ఎందుకని దిస్ ఇస్ బిలాంగ్స్ టు లోవర్ బౌండ్ అండ్ దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద అప్పర్ బౌండ్. ఏ ఒక్కటి టేబుల్లో లేని ఎలిమెంట్ ఏ టేబుల్లో అయినా వచ్చింది అనుకోండి, ఇచ్చినటువంటి సెట్లో లేని ఎలిమెంట్స్ వస్తే కనుక ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఎ లాటిస్ అని అంటాము. అంటే ఏం చెక్ చేస్తున్నాము? ద గివెన్ పోసెట్ ఈజ్ లాటిస్ అండర్ ద రిలేషన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ యూస్ చేస్తే ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద గివెన్ ఎల్. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఎల్. దేర్ ఫోర్ ఇట్స్ ఫార్మ్స్ ఏ లాటిస్. అంటే ద గివెన్ సెట్, ద గివెన్ పోసెట్ ఈస్ ఫార్మ్డ్ ఏ లాటిస్. ఈ విధంగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్లియర్గా అంటే మీకు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏంటి అనేది ముందు వీడియోలో ఉంది, అది కూడా చెక్ చేసుకోండి. వీడియోని కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.